హలో అండి, ఇప్పుడే ద గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే చూస్తాను. కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి రివ్యూ లేట్ అయిందండి. ఇక సినిమా విషయానికి వస్తే ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ ఉంటే ఒక అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడి దాని నుంచి బయటికి ఎలా ఓవర్కమ్ అవుతుంది అన్నదే స్టోరీ. ఇది ఒక మంచి థాట్ కానీ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు అనిపించింది. పర్టికులర్ గా ఇది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అవుతుందండి, ఎస్పెషల్ గా లేడీస్ కి. కంప్లీట్ గా వన్ సైడెడ్ గా తీస్తారండి. అబ్బాయిలందరూ ఎదవాలన్నట్టు చూపించారు. కొన్ని సీన్స్ ని అండ్ హీరో క్యారెక్టర్ ని కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారనిపించింది. అమ్మాయిల హాస్టల్ అబ్బాయిలు వెళ్ళిపోవడం, అబ్బాయిల హాస్టల్ అమ్మాయిలు రావడం ఏంటండి ఇది? ఒక కాలేజ్ అట్మాస్ఫియర్ అయితే కనిపించలేదు. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల చాలా బోర్ ఫీల్ అవుతాం. కొన్ని సీన్స్ ని ఉంచవలసిన దానికన్నా ఎక్కువ సాగదీశారు. సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి రష్మిక యాక్టింగ్ అయితే చాలా బాగా చేసిందండి. డిఓపి గురించి చెప్పాలి, కొన్ని ఫ్రేమ్స్ చాలా బాగా పెట్టారు. సినిమాలో నాకు బాగా నచ్చింది రోహిణి గారి క్యారెక్టర్ అండి. ఆడవాళ్ళు ఇంట్లో ఎంత ఇబ్బందులు పడేవారో ఒక్క సీన్ తో ఒక డైలాగ్ లేకుండా చూపించారు. ఒక్క సీన్ కోసం సినిమా చూడొచ్చు. ఇక డైరెక్టర్ రాహుల్ రవీంద్ర గారి గురించి చెప్పాలంటే కథ బాగుంది, డైలాగ్స్ బాగా రాసుకున్నారు, కానీ ఎగ్జిక్యూషన్ ఎక్కడో మిస్ అయింది అనిపించింది. ఓవరాల్ గా సినిమా విషయానికి వస్తే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే కనెక్ట్ అవుతుందండి. అండ్ ఆడవాళ్ళు అమ్మాయిలు మరి ముఖ్యంగా చూడాల్సిన సినిమా ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా సినిమా చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం రాజేష్ ఖన్నా వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.